ఓం శ్రీ గురుభ్యో నమః. ద్రౌపది గారి పూర్వజన్మ వృత్తాంతం. ద్రౌపది ఎవరు? పూర్వం మౌద్గల్యుడు అనే మహాముని ఉండేవాడు. అతడి భార్య ఇంద్రసేన. ఆ ముని గత జన్మలో చేసిన పాప ఫలితంగా కుష్ఠవ్యాధితో దుర్గంధమైన శరీరంతో ఉండేవాడు. అయినా అతడి భార్య అతడి యందు భక్తితో సేవలు చేస్తూ ఉండేది. ఒకరోజు ఆ ముని భోజనం చేసి కొంత విడిచిపెట్టాడు. దానిని ఇంద్రసేన తింటుండగా అందులో వ్యాధి వల్ల ఊడిపడిన భర్త వేలు కనిపించింది. ఆమె దానిని అసహించుకోకుండా ఆ వేలు పక్కన పెట్టి భోజనం చేయసాగింది. అది చూసిన ఆ ముని ఆమె పతిభక్తికి మెచ్చి, నీకేమి వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి ఆమె, నాథ, నీ తపశ్శక్తితో 5 రూపాయలుగా మారి నాతో విహరించు. అతడు అందుకు అంగీకరించి 5 రూపాయలు ధరించి ఆమెను వెంట పెట్టుకొని భూలోకం దేవలోకాలలో విహరిస్తూ ఎన్నో ఏళ్ళు గడిపాడు. ఆమెను విడిచి తపస్సుకు వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఇంద్రసేన మరణించి కాశీరాజు కుమార్తెగా జన్మించింది. ఆమె చాలా కాలం కన్యగానే ఉండిపోయింది. తనకు ఎంత కాలానికి వివాహం కాకపోవడంతో ఈశ్వరుడి గురించి తపస్సు చేసింది. ఆమె చేస్తున్న తపస్సు కారణం తెలిసి యముడు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలు ఆమె వద్దకు వచ్చి ఆమెను వివాహమాడతామని తెలిపారు. కానీ ఆమె వారిని లెక్క చేయక ఈశ్వరుడి గురించి మరింత తీవ్ర తపస్సు చేసింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై, ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు. ఆమె ఈశ్వరుడిని చూసి ఆనంద పారవస్యంతో పతి పతి అంటూ 5 సార్లు ఆ మాట పలికింది. క్షమించాలి. ఈశ్వరుడు, నీవు 5 భర్తలను పొందుగాక అని ఆమెకి వరం ఇచ్చాడు. దానికి ఆమె కంగారుపడి, స్వామి, పురుషుడికి ఎంతమంది భార్యలున్నా చెల్లుతుంది, కానీ 5 పురుషులకు ఒక్క భార్య కావడం ఏమి ధర్మం అంది. అప్పుడు ఈశ్వరుడు నవ్వుతూ, నీవు ధర్మం తప్పని దానివి, అందుకే నీకు ఇటువంటి వరం ఇచ్చాను. నువ్వు గంగా నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఉన్న ఇంద్రుడిని నా వద్దకు తీసుకొనిరా అని చెప్పాడు. ఆమె గంగా తీరానికి వెళ్ళి వెతకగా ఇంద్రుడు కనిపించలేదు. ఆమె అక్కడ ఏడుస్తూ ఉండిపోయింది. భూలోకంలో వైవస్వంత మనువు సత్రయాగం చేసి జీవహింస మాని సర్వ ప్రాణికోటికి ఆనందం కూర్చడంతో ఫలితంగా మరణించవలసిన మానవుల మృతి అనేది పూర్తిగా ఆగిపోయి అందరూ చిరంజీవులుగా బ్రతకసాగారు. దాంతో దేవతలు, ఇంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి, బ్రహ్మదేవ, మానవులకు మరణం లేకపోవడంతో వారికి మాకు తేడా ఏముంది? మేము అమృతం తాగి ఇలా ఉంటే వారికి ఏమీ లేకుండానే చిరంజీవిగా ఉన్నారు అని విచారాన్ని వెలిబుచ్చారు. అప్పుడు బ్రహ్మ, యముడు వారిని అంతమొందిస్తాడు, మీరు విచారించవలసిన పని లేదు, మీ తేజస్సుతో 5 భూలోకంలో పుడతారు అని చెప్పాడు. దేవతలు తిరిగి వెళ్తుండగా గంగానదిలో దిగి ఏడుస్తున్న రాజకుమార్తె కనిపించింది. ఆమె కంటి నుండి కారే కన్నీరు బంగారు కమలాలుగా మారుతోంది. అది చూసి ఇంద్రుడు ఆశ్చర్యంతో, ఎవరు నువ్వు చూసుకోవాలంటే నాతో రా అంది. ఇంద్రుడు ఆమె వెంట బయలుదేరాడు. ఆమె అతడిని ఈశ్వరుడి వద్దకు తీసుకువెళ్ళింది. ఆ సమయంలో ఈశ్వరుడు వరుణుడి రూపం ధరించి పార్వతీదేవితో పాచికలాడుతున్నాడు. ఇంద్రుడు అతడిని వరుణుడే అని తలచి అధికార గర్వంతో కోపంగా చూస్తూ, దేవతల రాజునైన నా ముందే నువ్వు సింహాసనంపై కూర్చొని పాచికలు ఆడతావా అంటూ మందలించాడు. ఇంద్రుడి గర్వపు మాటలకు ఈశ్వరుడికి కోపం వచ్చింది.
రౌద్రాకారం దాల్చి ఆ మాటను రసభంగం చేసిన ఆ దుర్మార్గుడిని ఇటు తీసుకురా అని రాకుమారితో అన్నాడు. ఆమె ఇంద్రుడిని తాకగానే అతడు భూలోకంలో పడ్డాడు. అప్పుడు ఈశ్వరుడు అతడి ముందు ప్రత్యక్షమై, గర్వంతో ఎంత మాట పలికావో తెలుసా, ఈ కొండ బొరియలో చూడు అని అతడికి అక్కడున్న కొండ బిలంలోకి చూపాడు. అందులో ఇంద్రుడికి మరి 4 ఇంద్రులు కనిపించారు. దానితో ఇంద్రుడు, నేను 5 రూపాలు ఎలా అయ్యాను అనుకున్నాడు. ఈశ్వరుడు, మీరంతా భూలోకంలో పుట్టండి. పాండురాజుకు భార్యలైన కుంతి మాద్రులకు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులుగా పుట్టారు. కాశీరాజు పుత్రికగా ఇంద్రసేన ద్రౌపదుడికి పుత్రికగా జన్మించింది. పాండురాజు పుత్రులైన పాండవులు ద్రౌపదిని పెండ్లాడారు. పాండవులు 5 ఇంద్రుడి అంశలు కావడం వల్ల ఆమె పరమ సాధ్విగా మహా పతివ్రతగా పేరు పొంది, ధర్మరాజు యముడి వరం వల్ల, భీముడు వాయుదేవుడి వరం వల్ల, అర్జునుడు ఇంద్రుడి అంశతోనూ అశ్విని దేవతల వరం వల్ల, సకల నకుల సహదేవులు పుట్టడం వల్ల ఆయా దేవతల శక్తికి వారు ప్రతినిధులుగా మహావీరులు అయ్యారు. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.